తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందే రచ్చ మొదలైంది. ఓల్డ్ సిటీలో నడుస్తున్న ప్రీ మ్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు బీజేపీ వర్సెస్ ఎంఐఎం గా మారింది. ఎంఐఎం నేతలు ఓటర్ల మ్యాపింగ్ కు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపిస్తుంటే అలాంటిదేం లేదు, జస్ట్ అవగాహన మాత్రమే కల్పిస్తున్నామని ఎంఐఎం నేతలు చెబుతున్నారు. ఇంతకీ పాత బస్తీలో ఏం జరుగుతోంది? పాత బస్తీలో అర్ధరాత్రి ఎస్ఐఆర్ మ్యాపింగ్ క్యాంప్స్. పగటి కంటే రాత్రి వేళలోనే జోరుగా ఓటర్ల మ్యాపింగ్. ఓట్లు మ్యాపింగ్ చేస్తున్నారంటున్న బీజేపీ, ఓటర్లకు అవగాహన మాత్రమే కల్పిస్తున్నామంటున్న ఎంఐఎం. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కాలేదు గానీ ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ మాత్రం ప్రారంభమైంది. ఓటర్ల ప్రీ మ్యాపింగ్ ప్రక్రియ మాత్రం జోరుగా సాగుతోంది. ఓల్డ్ సిటీలో జరుగుతున్న ప్రీ మ్యాపింగ్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయనేది బీజేపీ నేతల ఆరోపణ. బిఎల్ఓల దగ్గర యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు తీసుకుని నేరుగా ఓటర్ల మ్యాపింగ్ కు పాల్పడుతున్నారని, ఇందుకు ఎలక్షన్ ఆఫీసర్లు కూడా సహకరిస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎస్ఐఆర్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాతబస్తీ చాంద్రాయణగుట్టలో ప్రీ మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 2002 నుంచి 2025 ఓటర్ లిస్టుల్ని దగ్గర పెట్టుకుని ఒరిజినల్ ఓటర్లు ఉన్నారా, చనిపోయారా, గతంలో వేరే నియోజకవర్గంలో ఉండి ఇప్పుడు ఇంకో నియోజకవర్గంలోకి మారారా అనేది వెరిఫై చేస్తున్నారు. దీన్నే ప్రీ మ్యాపింగ్ గా పిలుస్తారు. ఓటర్ జాబితా సవరణగా పిలిచే ఎస్ఐఆర్ లో ఈ ప్రీ మ్యాపింగ్ అనేది కీలకం. పాత బస్తీలో జరిగే ప్రీ మ్యాపింగ్ వ్యవహారం అంతా ఎంఐఎం కనుసన్నల్లో జరుగుతోందని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రీ మ్యాపింగ్ మాటున బిఎల్ఓల దగ్గర యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు తీసుకుని నేరుగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేస్తున్నారంటున్నారు. ఓటీపీ ఆయనకి ఎందుకు ఇస్తారన్నా? మీరు చేయాలి కదా ఇంటింటికి తిరిగి. అదే ఆయన నాకు ఆయనని ఇచ్చిరు సార్, అమీర్ సార్ని ఇచ్చిరు. ఆయననేమో వాళ్ళ అబ్బాయిది ఎగ్జామ్ నేనంట, 10th ఎగ్జామ్. అరే లేదా అన్న, ఆయన ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తి. మీరు ఏంది ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫీసర్, మీరు చేయాల్సింది ఏంది? మీరు ఇంటింటికి తిరిగి మీ దగ్గర ఉన్న ట్యాబ్ లో ఎంట్రీ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి మీరు చేయాలి. మీరు వాళ్ళు ఎవరో ఇచ్చిర్రు, మా పార్టీ వాళ్ళు, వా పార్టీ వాళ్ళు, ఎవరికి సంబంధం లేదు. నీకు జస్ట్ వాళ్ళు సహకరిస్తారు ఉండి, వాళ్ళకి ఎందుకు ఓటీపీ ఇచ్చారు మీరు? లేలే, ఆయనకు ఏదో పని ఉండేనంట, అర్జెంట్ ఉంది అంటలకు సాయంత్రం తీసుకుని ఉండే. రీమ్యాపింగ్ ప్రక్రియలో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. జీహెచ్ఎంసీ స్వీపర్లు కూడా బిఎల్ఓ బాధ్యతలను అప్పగించారు. ఎవరికేం తెలియకపోవడంతో ఎంఐఎం నేతలకు యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు ఇస్తున్నట్లు అంగీకరిస్తున్నారు. क्या नाम है आपका? हाँ, तो आप है क्या असल में? क्या करते हैं काम? झाड़ू मारने वाले हैं यहाँ पर। और क्या करने के लिए आप? मैपिंग करने के लिए आए हैं। तो कितने मैप करे अभी तक आप? नहीं करे। क्यों नहीं करे? ठीक है, नहीं आता। करना नहीं आता है या मजाक चल रहा है बस्तियों में? ఓటర్ల మ్యాపింగ్ అక్రమాల ఆరోపణల నేపథ్యంలో చాంద్రాయణగుట్ట ఏఈఆర్ఓ సురేందర్ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ప్రీ మ్యాపింగ్ కు సంబంధించిన కార్యక్రమంలో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు వేరే ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. బీజేపీ ఆరోపణల్ని ఖండించిన ఎంఐఎం నేతలు తామేం ఓటర్ల మ్యాపింగ్ కు పాల్పడడం లేదని, ఓటర్ల తనిఖీల్లో మా ఒరిజినల్ ఓట్లే సరిగా మ్యాచ్ కావడం లేదంటూ ఏఆర్ఓకు డేటా ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండాల్సిన డేటా ఎంఐఎం చేతికి ఎలా వెళ్లిందని ప్రశ్నిస్తున్నారు మర్రి శశిధర్ రెడ్డి. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కింది స్థాయి అధికారులు ఎంఐఎం కు ఒత్తాసు పలుకుతున్నారని, చాంద్రాయణగుట్ట ఏఈఆర్ఓ సురేందర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మీటింగ్ లో ఎంఐఎం వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. ఒక కట్ట కాయిదాలు తీసుకొచ్చి ఎంఐఎం వాళ్ళు మేమంతా వెరిఫికేషన్ చేసినాం, ఇవన్నీ కూడా లింకింగ్ సరిగా కాలేదని చెప్పి ఏమి కాయిదాలని చెప్పే వరకు మూసుకున్నారు. నేను ఈఆర్ఓని అడిగాను, సురేందర్ మీరు కాయిదాలు తీసుకున్నారు, అది ఏమి కాయిదాలు? అవి సంతకాలు ఉన్నాయా? రాసిచ్చినటువంటి కాయిదాలు, దానికి కవరింగ్ లెటర్ లేదు. మామూలుగా నేను ఏదైనా ఆఫీస్లో ఏదైనా పేపర్ సబ్మిట్ చేస్తే ఒక కవరింగ్ లెటర్ ఉంటుంది, దాన్ని అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని రికార్డ్ పెట్టుకుంటాం. ఇక్కడ వాళ్ళు ఇచ్చిపోతే దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నా చూస్తాం సార్, లేకపోతే పెట్టేస్తాం. వెంటనే ఈ సురేందర్ని సస్పెండ్ చేయాలి. ఇక్కడి నుంచి తప్పించి సస్పెండ్ చేసి ఇక్కడి నుంచి తప్పించి ఎలక్షన్ డ్యూటీ, ఎస్ఐఆర్కు సంబంధం ఉండేటువంటి ఏ బాధ్యత తనకు ఒప్పచెప్పకుండా లూప్ లైన్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే నార్త్ ఈస్ట్ స్టేట్స్, బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ పూర్తి చేసింది. త్వరలో దేశమంతా సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రారంభించబోతోంది. ఎస్ఐఆర్ జరిగిన చాలా రాష్ట్రాల్లో ఒరిజినల్ ఓట్లు గల్లంతయ్యాయని, అందుకే తాము ఓల్డ్ సిటీలోని 7 నియోజకవర్గాల్లో హెల్ప్ డెస్క్లు పెట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామంటున్నారు ఎంఐఎం నేతలు. సో జెన్యున్ ఓట్స్ డిలీట్ కావద్దు, జెన్యున్ ఓట్స్లో ఎలా మనం
అది హోల్డ్ చేయాలని ఆ ఉద్దేశంతో మన ఎస్ఐఆర్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి మా పార్టీ ప్రెసిడెంట్ పిలుపు ఇచ్చారు. అతని పిలుపు మీద ఇది హెల్ప్ డెస్క్ తయారు చేస్తున్నాం, అవేర్నెస్ చేస్తున్నాం, వాళ్ళ లిస్ట్లో పేర్లు చూస్తున్నాం, మ్యాపింగ్కి హెల్ప్ చేస్తున్నాం, ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. మేము చేసిన హెల్ప్ డెస్క్లో అవేర్నెస్లో ఇది ఓన్లీ ఓటర్స్కి ఇంకా ఇది బిఎల్ఓస్కి హెల్ప్ చేసే విధంగా మేము చేస్తున్నామండి. వాళ్ళు బిఎల్ఓ వచ్చి మీ దగ్గర ఒక్క ఓటర్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కాకుండా అతను 5 minutes చేసేలో పని అయిపోవాలని ఆ ఉద్దేశంతో మేము అతను వర్క్ ఈజీ చేసి ఇస్తున్నాము. అధికారికంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాకముందే ఓటర్ల అక్రమాలపై రచ్చ మొదలైంది. మరి అఫీషియల్ గా ఎస్ఐఆర్ ప్రారంభమైతే ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి.